అందరికీ నమస్కారం. న్యూస్ గానికి స్వాగతం. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి వార్తలను కానీ విశ్లేషించుకున్నట్లయితే, ప్రధానంగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే మహాకుంభమేళాలో తొక్కిసలాట, 30 మంది పైగా దుర్మరణం, 60 మంది గాయాలు, మృతుల్లో 4 కర్ణాటక వాసులు, అఖాడాల సంఘం ఘాటుకు పోటెత్తిన భక్తులు, భారీ గేట్లపైకి ఎక్కడంతో దుర్ఘటన, రాష్ట్రపతి ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి, న్యాయ విచారణకు ఈపీసీఎం ఆదేశం, మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం. ఇది కూడా చాలా విషాదకరమైన ఘటన. ప్రయాగరాజ్లో జరిగే మహాకుంభమేళా దిగ్విజయంగా ఎంతో ఆనందంగా జరుగుతున్నటువంటి వేళ నిన్న దురదృష్టవశాత్తు అనుకోని సంఘటన జరిగింది. దీంట్లో ప్రజలు కూడా కొంత జాగ్రత్తలు వహించాలి. ఎందుకంటే ప్రభుత్వం అన్ని వేళలా అన్నీ చేయలేదు. ఇటువంటి సంఘటనలో ప్రజలు జాగ్రత్త వహించాలి. ప్రజలు తొందరపాటు చర్యలకు గురి కాకూడదు. మౌన అమావాస్య సందర్భంగా నిన్న బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ దుర్ఘటనలో దాదాపు 30 మంది దుర్మరణం పాలయ్యారు. అంటే త్రివేణి సంగమం పరిధిలో ఉండేటటువంటి అక్కడే స్నానం చేస్తే మనకి మంచి భాగ్యం కలుగుతుందనే ఉద్దేశంతో కోట్లాది మంది భక్తులు అక్కడికే పోవటం వల్ల ఈ సంఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. ఏదైతేనే ఇది కొద్దిగా విచారకరము. ఆనందంగా జరుగుతున్నటువంటి వేళ ఈ విషాదకర సంఘటన జరగడం చాలా బాధాకరం. మళ్ళీ ఇటువంటి చర్యలు జరగకుండా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దిరెడ్డి భూ ఆక్రమణపై సంయుక్త కమిటీ, చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ, అనంతపురం ఫారెస్ట్ కన్వర్జేటర్తో నియామకం, వెంటనే నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశం. నిన్న ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి అడవి ఆక్రమణ, అటవిక రాజ్యం, పెద్దిరెడ్డి అడవి ఆక్రమణ అనే ఒక బ్యానర్పై వచ్చినటువంటి వార్త రాష్ట్రంలో సంచలనం రేపింది, కలకలం రేపింది. దీనికి రిప్లై ఇస్తూ పెద్దిరెడ్డి నిన్న విలేకరుల సమావేశం పెట్టి ఏదేదో సమర్థించుకునే విధంగా మాట్లాడుతున్నాడు. ప్రభుత్వం వెంటనే దీని మీద స్పందించి ఒక కమిటీ వేసి వెంటనే విచారణ జరిపి చాలా తొందరగా దీని మీద నివేదిక ఇవ్వాలని ఆదేశించడం జరిగింది. చిత్తూరు జిల్లా కలెక్టరు మరియు ఎస్పీ, అనంతపురం రేంజి ఫారెస్ట్ కన్వర్జేటర్తో ఈ కమిటీని నియమించడం జరిగింది. వీళ్ళు ఈరోజు రేపు దీని మీద పూర్తి స్థాయి నివేదిక ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ప్రాథమికంగా జరిపిన విచారణలో ఆక్రమణలు నిజమేనని తేల్చడం కూడా జరిగింది. పెద్దిరెడ్డి భూ కబ్జా నిజమే, ప్రాథమిక విచారణలో వెల్లడి, ప్రభుత్వానికి చిత్తూరు జిల్లా కలెక్టర్ నివేదిక, వెబ్లాండ్లో అదనంగా ఎక్కించుకున్నారని వెల్లడి. ప్రభుత్వం చేతిలో ఉందా కానీ ఎట్లా అడ్డగోలుగా చిత్తూరు జిల్లాలో పొంగనూరు నియోజకవర్గంలో దాదాపు అతను కన్ను పడిందంటే ఇంకా ఆ పొలం ఎంత శక్తివంతుడి చేతిలో ఉన్నా కూడా దాన్ని ఆక్రమించుకోవాల్సిందే. ఈ విధంగా ఇంత దురాశ ఎందుకో ఈ పొలాల మీద కానీ డబ్బుల మీద కానీ, ఎవరిదని అవతల ఆక్రమించుకోవటం, కంటికి నచ్చితే దాన్ని ఆక్రమించుకోవటం, వాళ్ళని బలవంతం చేయటం, ఈ పెద్దిరెడ్డి అరాచకాలు ఇంకా ముందు ఇంకా ఎన్నో వస్తాయి, చూడాలి. ఇప్పుడే ఒక్కొక్కటి బయటపడుతూ ఉన్నాయి. ఇస్రో సెంచరీ, 100వ ప్రయోగం విజయవంతం, NVS-02 ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టిన GSLV F-15. ఇది ఒక ఆనందించదగిన విషయము. నిన్న తిరుపతి జిల్లాలో షార్లో ప్రయోగం, శ్రీహరికోటలో జరిగిన షార్ కేంద్రంలో జరిగిన ప్రయోగంలో ఇది ఇస్రో 100వ ప్రయోగం. అంటే ఇప్పుడు దాదాపు సెంచరీ సాధించినట్టు. ఈ ప్రయోగం విజయవంతమైందని చెప్పుకోవచ్చు. విజయవంతమైందని ప్రకటించారు. చాలా విద్యార్థులు, కలెక్టర్ గారు, అధికారుల ఆనందోత్సవాల మధ్య అక్కడ ఒక పండగ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. సింహాచలం పంచగ్రామాల సమస్యకు పరిష్కారం, భూముల క్రమబద్ధీకరణకు ముందడుగు, అప్పన్న దేవస్థానానికి 5,300 కోట్ల విలువైన 610 ఎకరాలు కేటాయింపునకు సీఎం ఆమోదం. అంటే సింహాచలంలో దేవస్థాన భూముల అనేక మంది పేదలు ఆక్రమించుకొని గుడిసెలు వేసుకొని ఉన్నటువంటి స్థలాన్ని క్రమబద్ధీకరించి వాళ్ళకి ఇచ్చేసి దానికి బదులుగా వేరే దగ్గర ప్రభుత్వ భూమి దాదాపు 610 ఎకరాలు సింహాచల దేవస్థానానికి ప్రభుత్వం కేటాయించినట్లు సీఎం ఆదేశించడం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా పట్టభద్రుల నియోజకవర్గం మరియు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గాలకి ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 27వ తేదీ పోలింగ్ జరిగే అవకాశం ఉంది.
ఫిబ్రవరి 3 నుంచి నామినేషన్ల స్వీకరణ, 27వ తేదీ పోలింగ్, మార్చి 3వ తేదీ ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఎలక్షన్కు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంటే అప్పుడున్న డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మీద అప్పుడు ప్రతిపక్షాలు కంప్లైంట్ చేయడం వల్ల ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కమిషన్ రాజేంద్రనాథ్ రెడ్డిని తీసేసి అప్పుడు త్రిసభ్య కమిటీలో పేర్లు సేకరించినటువంటి వాళ్ళు సీనియర్ అయినటువంటి హరీష్ కుమార్ గుప్తాని డీజీపీగా నియమించడం జరిగింది. తర్వాత కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో డీజీపీగా అందరిలోకల్లా సీనియర్ అయినటువంటి ద్వారకా తిరుమలరావుని డీజీపీగా నియమించడం జరిగింది. ఆయన ఈరోజు పదవి విరమణ చేసేటటువంటి అవకాశం ఉంది. రేపు పదవి విరమణ చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మళ్ళా కొత్త డీజీపీగా ఇంతకుముందు ఎలక్షన్ టైంలో చేసినటువంటి హరీష్ కుమార్ గుప్తాని డీజీపీగా నియమించినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. నివాస ప్రాంత ఆధారిత కోట రాజ్యాంగ ఉల్లంఘనే, ఎవరు ఎక్కడైనా చదువుకోవచ్చు, వైద్య విద్య పీజీ ప్రవేశాలపై తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు. ఇప్పటికే చేరిన వారికి ఇది వర్తించదని స్పష్టీకరణ. ఇప్పుడు దాదాపు నీట్ పరీక్ష వచ్చిన తర్వాత ఎంబీబీఎస్ సీట్లు వచ్చేసి ప్రాంతాల వారీగా అక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్ బట్టి ప్రాంతాల వారీగా లోకల్, నాన్ లోకల్ కింద సీట్లు ఇచ్చేవాళ్ళు ఎంబీబీఎస్ సీట్లు. కానీ పీజీ నియామకాలు లోకల్, నాన్ లోకల్తో సంబంధం లేదు. మెరిట్ని బట్టి వాళ్ళు దేశంలో ఎక్కడైనా చదువుకోవచ్చు. ఈ పీజీ సీట్లలో కూడా లోకల్, నాన్ లోకల్ నిబంధన కానీ పెట్టినట్టయితే అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. కాబట్టి ఇప్పుడు వరకు ఇచ్చినటువంటి సీట్లకి ఈ తీర్పు వర్తించదు. ఇక నుంచి ఇవ్వబోయే సీట్లలో మెరిట్ ఆధారంగా వాళ్ళు దేశంలో ఎక్కడైనా చదువుకునే అవకాశం ఉంది. వాళ్ళ మెరిట్ని బట్టే సీట్లు కేటాయించండి. లోకల్, నాన్ లోకల్ అనే ప్రస్తావన వద్దు అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇవ్వటం జరిగింది. ఈనాడు వరద సహాయ నిధికి 9.43 కోట్లు విరాళాలు ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు. త్వరలోనే పునరావాస కార్యక్రమాలు ప్రారంభం. విజయవాడలో వచ్చినటువంటి ఆకస్మిక వరదల వల్ల దెబ్బతిన్నటువంటి ప్రాంతాలకి ఆదుకునేదానికి ఈనాడు వరద సహాయ సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించడింది. దీన్ని వరద సహాయ నిధి సేకరణకి మొదటగా రామోజీ గ్రూపుల సంస్థల నుంచి 5 కోట్లు డిపాజిట్ చేయడం జరిగింది. ఆ విధంగా ఇప్పటి వరకు దాతలు ఇచ్చిన విరాళం మొత్తం 3,1,84,615 రూపాయలు. గేట్వే డిస్ట్రిక్ట్ స్టార్క్ లిమిటెడ్ న్యూఢిల్లీ ₹1,00,000. రామోజీ గ్రూప్ డైరెక్టర్స్, ఉద్యోగులు కలిపి 41,67,000. మొత్తం 9,43,51,615 రూపాయలు ఈనాడు వరద సహాయ నిధికి వచ్చినటువంటి సొమ్ము ఈ రోజుతో దాని డిపాజిట్ల సేకరణ కూడా సహాయ నిధి సేకరణ కూడా ఆపేయడం జరిగింది. దీని మీద డిస్కషన్ చేసి ఈనాడు సంస్థ, రామోజీ గ్రూపుల సంస్థ ఎటువంటి సహాయ సహకారాలు చేయాలనేది ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళు చేసేటటువంటి ఎటువంటి సహాయ కార్యక్రమాలన్నీ కూడా ఎప్పటికప్పుడు పత్రికల ద్వారా తెలియజేయడం జరిగింది. వాట్సాప్తో పౌర సేవకులకు నేడు శ్రీకారం. తొలి దశలో 161 సేవలు అందుబాటులోకి అధికారికంగా ప్రారంభించనున్న మంత్రి లోకేష్. దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ గవర్నెన్స్కు శ్రీకారం సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అంటే ఈ రోజు నుంచి పౌరులకు వాట్సాప్ ద్వారా వచ్చే సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. అంటే ప్రజలందరూ కూడా ప్రభుత్వం ఇచ్చేటటువంటి వాట్సాప్ నెంబర్కి దాంట్లో ఫిల్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఆదాయ ధృవీకరణ పత్రం కానీ, లేకపోతే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కానీ, ఫ్యామిలీ సర్టిఫికేట్ కానీ, డెత్ సర్టిఫికేట్ కానీ, బర్త్ సర్టిఫికేట్ ఏవైనా కూడా అంటే దాదాపు 161 సేవలు ప్రభుత్వం కార్యాలయాల చుట్టూ, ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగనవసరం లేదు. ఆ వాట్సాప్ ద్వారా ప్రజలు దాన్ని కానీ అప్లై చేసుకున్నట్లయితే ప్రభుత్వం వెంటనే స్పందించి దాన్ని సర్టిఫికేట్ జారీ చేస్తుందని చెప్పడం జరిగింది. ఈరోజు దానికి శ్రీకారం చుడుతున్నారు. ఇది చాలా వరకు కూడా ప్రజలకి సులభతరమైనటువంటి మార్గంగా కనిపిస్తుంది. ఇంకా ప్రజలకి ఈ సర్టిఫికేట్ల కోసం కార్యాలయాల చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరగనటువంటి అవసరం ఉండదు. చంద్రబాబుపై ఆ కేసు సిబిఐకి ఇవ్వనక్కర్లేదు. ఐఎంజీకి భూ కేటాయింపు విషయంలో సిబిఐ దర్యాప్తు కోరుతూ ఎస్ఎల్పీలు వేసిన ఏబీకే శ్రీ రంగారావు కొట్టివేసిన ధర్మాసనం. ఉద్యోగం వదులుకుంటే 8 నెలల జీతం ప్రభుత్వ ఉద్యోగులకు ట్రంప్ ప్రభుత్వం ఆఫర్.
అంటే ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆదాయం పెంచడం కోసం ప్రభుత్వంలో అధికంగా ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ వాళ్ళ యొక్క ఉద్యోగాన్ని వదులుకున్నట్లయితే 8 నెలల జీతం ముందుగానే ఇవ్వటం జరుగుతుంది అని ప్రకటించడం జరిగింది. ఇది ఈరోజు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన అంశాలు. మరొక ముఖ్యమైన విషయంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం, ధన్యవాదాలు.